నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు అభ్యర్థులు. కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ పాలన చూసి తనకు ఓటు వేయాలని సింగరేణి కార్మికులను అభ్యర్థించారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే నల్గొండ, వరంగల్ పరిధిలోని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు ఇప్పించి స్వయం ఉపాధికి బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రధాని మోదీ గ్యారంటీలు యువత అభ్యున్నతికి దోహదపడతాయన్నారు. సింగరేణి హెడ్ ఆఫీస్లో ఇక్కడ ఉద్యోగులను, పట్టభద్రులను కలుసుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నేను ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటు వేయవలసిందిగా వారందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. ఈరోజు మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కంటే భారతీయ జనతా పార్టీ అనేక విషయాలలో పట్టభద్రులకు ఈరోజు చేయగలిగే ఒక స్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి తప్పుకుంటుంది. అనేక వాగ్దానాలు చేసి ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇవాళ నెరవేర్చలేని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ సైతం మరి నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వచ్చిన యొక్క తెలంగాణ ఉద్యమంలో అధికారంకి వచ్చి ఆ నియామకాలకు సంబంధించిన విషయంలో నిరుద్యోగులను మోసం చేసిన యొక్క పార్టీ బీఆర్ఎస్. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ బీఆర్ఎస్ అభ్యర్థి కానీ ఇవాళ ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీయే రాజీనామా చేసిండు. ఎందుకు చేశాడు? పట్టభద్రులను మోసం చేసిండు. కేవలం స్టాండ్ బైగా ఉపయోగించుకున్నాడు. ఆయనకు ఎమ్మెల్యే కోసం ఎమ్మెల్సీగా ఉన్నాడు. అది పట్టభద్రులు ఎంతో విలువైన ఓటు వేసి గెలిపిస్తే మధ్యలో వదిలేయడం వల్ల ఇది ఉప ఎన్నిక వచ్చింది. కాబట్టి ఆయనకి ఏమాత్రంగా కూడా ఈరోజు నైతిక హక్కు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. మళ్ళీ ఎందుకు ఓటు అడగడం? వాళ్ళ పట్టభద్రులను రెండోది వాళ్ళ పార్టీలో గెలిపించిన యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలే ఉంటలేరు. వాళ్ళ పార్టీ టికెట్ ఇచ్చినాక ఇది మాకు అవసరం లేదని వాళ్ళు పడేసి బయటికి వెళ్ళిపోయింది. అందుకోసమే వాళ్ళ బీఆర్ఎస్ అనేది ఇర్రిలవెంట్ పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ఆ యొక్క మాటలు నెరవేర్చలేకుండా 5 సంవత్సరాల్లో ప్రభుత్వం గురించి అంచనా వేయవలసిన ప్రజలకు కేవలం 5 నెలల్లోనే ఈ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కొత్తగూడెంలో